వేత్త రెహమాన్ గారు ఉన్నారు. వారిని అడిగి మన సందేహాలను తెలుసుకుందాం. సార్, మీరు ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు? ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం అండి. నేను వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేటువంటి ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అసలు మన లైఫ్ ఎలా ఉంటుంది, మనం పుట్టినాక మనం ఏం చదువుతాం, మన మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, సంతానం ఎలా ఉంటుంది, ఏ జాబ్ వస్తుంది, అది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా, లేదా ఏ బిజినెస్ చేస్తాం, ఆ బిజినెస్ ఎలా ఉంటుంది, ఇలాంటి అద్భుతమైన విషయాలను తెలియజేసేదే ఆస్ట్రాలజీ. దానిలో నుంచి వచ్చినవే ఇవన్నీ కూడా, న్యూమరాలజీ కానీ ఇవన్నీ కూడా. న్యూమరాలజీ వచ్చేటప్పటికి మన పేరు ఎలా ఉంది, ఆ పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా నెగిటివ్ నెంబర్ ఉందా. పాజిటివ్ నెంబర్ ఉంటే దాని ప్రకారం మన లైఫ్ నడుస్తుంది, నెగిటివ్ నెంబర్ ఉంటే దాని ప్రకారం మన లైఫ్ నడుస్తుంది. సో ఆ పేరు ఎలా ఉన్నది, దానిలో ఏమైనా నెగిటివ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా. అలానే నేను న్యూమరాలజీ చూస్తాను, అలానే చెయ్యి చూస్తాను. చెయ్యిలో ఒక అద్భుతమైన విషయాలను తెలియజేస్తుంది. మనిషికి ఒక ఇల్లు కట్టుకుందాం అనేటువంటి ఒక కళ. అసలు ఇల్లు కడటానికి అవకాశం ఉందా లేదా, కడితే మంచి ఇల్లు కడతారా చిన్న ఇల్లు కడతారా కూడా చెప్పేసేవచ్చు. ఫేస్ రీడింగ్, ఒక్కొక్కరిని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒక్కొక్కరిని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్లోనే మన 100 ఏళ్ళ మన లైఫ్ తెలుస్తుంది. ఈ చెవు 7 సంవత్సరాలు, ఈ చెవు 7, 14, 15, 16 ఇలా మీరు సింగిల్ పేరెంటా డబుల్ పేరెంటా చెప్పేయచ్చు. మీరేం చదువుతారు, మీకు ఎలా ఉంది ఏంటి అనేది ఫేస్ రీడింగ్ బట్టి చెప్పచ్చు. ఇలా సిగ్నేచర్ని బట్టి మీకు కేసులు ఉన్నాయా లేదా చెప్పేసేవచ్చు. సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. సంతకం ఎలా పెడుతున్నామో ఆ సంతకాన్ని బట్టి మన లైఫ్ అనేటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది. చాలామంది ఆడపిల్లలు ఇలా సంతకం పెట్టి కింద గీత గీస్తుంటారు. వాళ్ళు పీసీఓడి ప్రాబ్లమ్స్ తోటి, ఇలా పీరియాడికల్ ప్రాబ్లమ్స్ తోటి, సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలా ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నా దగ్గరికి వచ్చి అది కరెక్ట్ చేసుకున్నాక వాళ్ళ లైఫ్లు చాలా బాగా సెట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతోమంది లీగల్ ప్రాబ్లమ్స్తో ఎదుర్కొనే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఆ సంతకం కరెక్ట్ చేసుకున్న తర్వాత లీగల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా ఇవి కూడా చూస్తాను. వీటన్నిటికన్నా మెయిన్ మ్యారేజ్ డేట్. మన డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 1 అయితే మన సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ద మ్యారేజ్ డేట్. మ్యారేజ్ డేట్ బాగలేకపోతే సంతానం కలగరు, మ్యారేజ్ డేట్ బాగలేకపోతే భార్యాభర్తలు కలిసి ఉండరు, మ్యారేజ్ డేట్ బాగలేకపోతే చాలా ఫైనాన్షియల్ ఇబ్బందులు అన్నీ ఎదుర్కొంటారు. అసలు మన లైఫ్ బిగిన్ అయ్యేదే పెళ్ళికి ముందు ఎలా అయినా బతికిపోతాడు ఎవడైనా, అక్కడి నుంచే లైఫ్ బిగిన్ అయ్యింది. అక్కడి నుంచి మ్యారేజ్ డేట్ బాగుంటే లైఫ్ చాలా బాగుంటుంది, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే ఏదో ఒకటి ఫాలో అవడం కాకుండా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ చూసి మనిషికి మంచి రెమెడీస్ ఇస్తే వాళ్ళు లైఫ్లో బాగా ముందుకు రావడానికి, బాగా డెవలప్ అవడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శాస్త్రాలన్నీ చూసి నేను చెప్పడం జరుగుతుంది. నమస్కారం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి